సీడ్ రకం బ్యాగడదాన్ని కొట్టింది అవి ఏమిటి కొరకు గడ్డి అవి ఉన్న చెట్లకు కొట్టింది ఒక్కసారికి కంట్రోల్ అయ్యి మన మందులు బాగా వచ్చింది. జంపు బాగుంది, కాయ సైజు బాగుంది. ఎన్ని క్వింటాలు వచ్చిందంటే 27 క్వింటాలు వచ్చింది. ఒక్కసారి వచ్చిన చెట్లకు తీసుకుని మేలే వచ్చిన చెట్లకు కొట్టేసి వాడింటే ఇంకా బాగుంటుండే. దాని అంతా కాపు కొట్టుంటే ఇక్కడ వచ్చి ఇంకా తీసుకొచ్చి కాయ జంప్ వచ్చింది, బాగా వచ్చింది. ఏం మచ్చ వచ్చి లేకుండా ఏం వచ్చి లేకుండా దాని ఇంకా అంత పోతుందేమో అని ఆడాడ పాల బాగా వచ్చింది. ఇక మంది అనుకుంటా ఉంటే ఇంకా వచ్చి ఇంకా అవన్నీ ఇచ్చింది ఇతనే తీసిపోయి ఇంకా ఒక 2 నాళ్ళు దిమామితో తీస్తాను వచ్చింది. గజ్జి తెగులు నిమ్మాకు తెగులు కూడా బాగా నిమ్మకేం రాలే. తీసుకుపోయినప్పుడు గజ్జి తెగులు వచ్చిండే, నిమ్మాకు తెగులు కూడా ఆడ ఉండే. మేము కొట్టిన తర్వాత గజ్జి తెగులు పోయి మంచి బ్లాక్ ప్రోటీన్ బాగా పెరిగింది, మాకు కూడా బాగా వచ్చింది. కాకపోతే ఇంకోటి మాది వానలు ఎక్కువ ఊటు పట్టి ఓటు పట్టలేదు. భవానీ ఆర్గానిక్ దగ్గర బాగా రూపాయల దగ్గర భవానీ ఆర్గానిక్ పంపించింది. అన్నీ 2 మాటలు కొడితే బాగా శక్తి రాకు బాగా వచ్చారు. గ్రోతింగ్ అట్లా వచ్చి తర్వాతకి ఏమంటే వాళ్ళు వర్షం ఎక్కువ ఊటు పట్టి చెట్లు కట్టుకోవడం ఆడాడ చెప్పిన దానికే వచ్చి తీసుకొని పోతే నాకేం బాగా వచ్చాయి. నుంచి వాడుకునేట కూడా అది బాగా మంచి రిజల్ట్ ఉంటుంది, బాగుపడుతుంటాం కూడా మనకు మంచి ఆడాడ అనుకుంటాం. మాకేం బాగా వచ్చేది కూడా బాగా వచ్చింది. నేను కొట్టింది ఏమిటి కొట్టింది? ఎర్ర తెగులు ఎర్ర తెగులు వచ్చిండే కొట్టింటే నల్లగా మళ్ళీ బాగా వచ్చి పూత కాయ బాగా వచ్చిండే, మంచి పంట వచ్చింది. వచ్చింది బాగా ఫుల్ వచ్చే బాగా పంట పండింది. కాయ సైజు బాగుంటుంది. సైజు మనం ఇక్కడ తీసుకుంటే వస్తట ఉంది బొగ్గ అట్లా బాగా తీసుకుని పత్తి నీటి బొగ్గు లేకుండా బాగా పండింది. ఈ సంవత్సరం రాలేదు, ఈ సంవత్సరం మాత్రం రాలే, లాస్ట్ వరకు కూడా రాలేదు. లేదు ఎర్ర పురుగు లేదు ఈ సంవత్సరం లేదు, బాగా నీట్గానే ఉన్నది పత్తి కూడా. లాస్ట్ వరకు కూడా మందు కొట్టినాకనే నీకు ఎర్ర పురుగు అనేది లేదు లాస్ట్ వరకు కూడా బొగ్గలు బాగా పలికిలేదు, గొగ్గులు రాలే. పత్తి బాగా లాగినారు వాళ్ళు. ఎందుకంటే గొగ్గులలో ఒకటే కూలీలు ఎక్కువ అవుతారు కదా. ఇప్పుడు అయ్యతో తెచ్చుకుంటున్నాము సుల్పురాలు అని చెప్పినాము. కూలీలు బాగా పత్తి బాగా వచ్చింది అనమాట. తీసేటప్పుడు బాగా వస్తుంది, తీసేటప్పుడు లాగితే బాగా బెరబెర వస్తుంది అని ఇంకా అడిగినారు. ఎక్కడ తెచ్చినాము ఏం కదా అంటే సంగతి అయ్యలతో తెచ్చినాము అని చెప్పినాము. ఆర్గానిక్ వాడుకుంటే మనం కూడా రైతులను బాగుపడతాము. మనం చూసుకొని కొట్టుకున్నాం అయ్యగారిని పట్టుకొని. నాటినాక 35 రోజుల నుంచి అక్కడ కొట్టుకుంటూ రావాలి మనం. పత్తి కాయలు బట్టి పలిగేంత వరకు ఎక్కువ కూడా కొట్టొచ్చిందో అవసరం లేదు. ఎన్నిసార్లు కొట్టింటు? 3 సార్లు కొట్టినాం. 3 సార్లు పచ్చేనికి అంతే. పచ్చేనికి మేలే. కొందరు 10 సార్లు కొడితే కూడా రిజల్ట్. 3 సార్లు కొట్టినాము. 8-10 నెలలకు ఒక్కటి అట్లా 2 నెలలు అయింది. కాయలు పట్టింది, పూత వచ్చింది, మంచి ఫలితం పడింది. ఏ మందు కొట్టదా, ఒకటే పరే 3 సార్లు అయ్యేది. ఇట్లా ఈ మందు తోటి తెప్పి మనకి అందరికీ బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు లిక్విడ్ కొట్టదు ఇట్లాగానే వాడుకుంటే రైతులు బాగుపడుతుంది. మనం ఇట్లా ఫస్ట్ నుంచి వాడితే ఇట్లా ఇంకా బాగుంటుంది, రిజల్ట్ బాగుంటుంది, మనకు రైతులకు బెనిఫిట్ కూడా బాగుంటుంది. ఇయ్యనే అన్న మధ్యలో నేను మధ్యలో కాల్సి మంచి స్టార్ట్లో ఉండి నా దగ్గర మంది కొడుతుంది. కవర్ అయిన తర్వాత మళ్ళీ తీసుకుపోయి కొడుతుంది. కొడితే లాకలు వచ్చే పిందెలు వచ్చే స్టార్ట్ అయ్యాయి, కానీ వర్షం మధ్యాహ్నం రైతులు అనుకున్నాక వచ్చి కొట్టినాము. బాగా వచ్చింది పంట. ఎకరా 12 క్వింటాలు వచ్చింది. బయలుచేని పక్కల వాళ్ళు బాగా నీ పత్తి ఎందుకు అట్ట పలిగింది అని చెప్పినారు. అంత అడిగినారు.
ఏడ తెచ్చినాం ఏడలేదంటే సుల్పూరాలో తెచ్చినాం సుడి నీకు పోండి అంటే సరేలే అన్నారు. ఈ సంవత్సరం ఇప్పుడు అందరూ ఈసారి వేసినప్పుడు ఫస్ట్ వార్త